అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భగవద్గీత సెకండ్ పార్ట్ రేపు చూద్దాము. ఈరోజు బుద్ధుడు చెప్పిన అనుపస్థన ఆ వర్డ్ గురించి తెలుసుకుంటాం. ఇంకా ఆయన ఎన్ని రకాల హీలింగ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల విధానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ బుద్ధుడికి కృతజ్ఞతలు చెప్తూ నాలెడ్జ్ మనకి ఎంతో ఇచ్చారు, అవి ఎంతో ఉపయోగకరం కూడా, అవి తెలుసుకుందాం. అనుపస్థన అంటే గమనించడం. ఏంటి గమనించడం? ఏవైతే ధ్యానంలో మనలో జరిగే ప్రాసెస్ అవ్వచ్చు, అనుభవాలు అవ్వచ్చు, మనకొచ్చే మెసేజ్ అవ్వచ్చు, మనకొచ్చే దృశ్యాలు అవ్వచ్చు, ఏవైనా గమనించడం. ఎలా గమనించాలి? దానికే ఈ పదం చెప్పారు, అనుపస్థన అనే వర్డ్. గమనింపులో మనం ఏం చేస్తాం అంటే, ఒక విషయాన్ని ఎక్కువగా గాని తక్కువగా గాని గమనించడం మానవుడి మనసుకు అలవాటు. ఉన్నది ఉన్నట్టు చూడదు. అందుకే బుద్ధుడు ఏమన్నాడు, ఎక్కువగా గాని తక్కువగా కానీ కాకుండా ఉన్నది ఉన్నట్టుగా గమనించడం అని చెప్పి ఈ వర్డ్ చెప్పారు. కనుక ఈ రోజు నుంచి ధ్యానంలో కానీ మిగతా దగ్గరలో కానీ ఉన్నది ఉన్నట్టుగా గమనించడం నేర్చుకుంటాం. ఏదైనా ఒక విషయాన్ని గమనింపు నుంచి ఏదో ఒకటి చేర్చుకోవడం, ఏదో ఒకటి తగ్గించుకోవడం ఇలా చేయకుండా ఒక సాక్షి స్థితిలో గమనిస్తూ గమనిస్తూ ఉంటే సాక్షిగా తయారవుతాం. దీంట్లో 5 రకాలుగా చెప్పారు వీటిల్ని. ఫస్ట్ కాయానుపస్థన, వేదనానుపస్థన, చిత్తానుపస్థన, విపස්සన, ధమ్మానుపస్థన. 5 రకాలుగా బుద్ధుడు మనకి వివరించారు. ఫస్ట్ వస్తే గనక కాయానుపస్థన, ధ్యానం చేస్తూ ఉన్నాం, ఆనాపానసతి ధ్యానం. ఫస్ట్ ఎక్కడ అనుపస్థన చెయ్యాల్సి వస్తుంది అంటే కాయంలో. కాయం అంటే మనకు తెలుసు, శరీరంలో. మరి శరీరంలో హీలింగ్ జరిగేటప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ ని మనము ఉన్నది ఉన్నట్టుగా గమనించాలి. 2 రకాలుగా జరుగుతుంది దీంట్లో. ఒకటి, శరీరంలో ఉన్న రోగాలు నయం అవడానికి ఎథరిక్ బాడీ అంటే శక్తి శరీరంలో ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ అయ్యేటప్పుడు మనకి శరీరంలో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ని గమనిస్తూ ఉండాలి. అప్పుడు శ్వాస గమనించకూడదు. ఆ పెయిన్ ని గమనిస్తూ ఉంటే ఏదైతే ముందు జన్మల్లో చేసుకున్న కర్మ క్లియర్ అయ్యేటప్పుడు ఆ పెయిన్ ని గమనిస్తూ ఉంటే మనకి కష్టం అనిపించదు. సులభంగా ఆ పెయిన్ ని బేర్ చేస్తాం, దాటేస్తాం. అలాగే ఎనర్జీ ఫ్లోస్ జరుగుతూ ఉంటాయి మన లోపల. తల్లో అవ్వచ్చు, బాడీలో అవ్వచ్చు, కొంతమందికి చీమలు పాకినట్టు, కొంతమందికి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ పాస్ అయినట్టు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఏది జరుగుతున్నా మనం వాటిని గమనిస్తూ ఉండాలి. అలాగే ఇంకొన్ని ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటిలో మనకి ఆక్యుప్రెషర్,
ఆక్యుపంచరు అంటే సూదులు పెట్టి గుచ్చినట్టుగా ఉంటది. ఇవి కూడా జరుగుతుంటాయి. ఇంకా ముందుకు పోయి మనకి ఎథరిక్ బాడీలో ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఉన్న వ్యాధి అవ్వచ్చు, ఫ్యూచర్లో రాబోయే వ్యాధి ఫిజికల్ బాడీకి తెచ్చి హీలింగ్ చేయడం కూడా అవ్వచ్చు. ఫిజికల్ బాడీకి తాకుండా కూడా ఎథరిక్ బాడీలోనే మనకి హీల్ కూడా జరగచ్చు. ఏది జరుగుతున్నా అవి చక్కగా గమనిస్తూ కూర్చోవాలి, రియాక్ట్ అవ్వకూడదు, కళ్ళు తెరవకూడదు, ఆ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయకూడదు. మరి ఎంతో తెచ్చుకొని ఉంటాం, వాటిని ఈ కొంచెం కష్టంతో, ఈ కొంచెం సహనంతో మనం బేర్ చేస్తే ఎన్నో జన్మలు, ఎన్నో సంవత్సరాలు అనుభవించాల్సినవి ఈ కొంతతో మనం దాటేయగలుగుతాం. ఇది కాయ అనుపස්සన. ఎప్పుడైతే ఈ శరీరంలో ఈ ప్రాసెస్ జరిగిందో శరీరం ఇంకా ఇంకా ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. అంటే ఇంకా ధ్యాన సాధన బాగా చేయగలుగుతాం. ఎప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే మన సాధనలు చేసుకోవడానికి కుదురుతుంది. శరీరానికి ఆరోగ్యం లేకపోతే ఏ సాధనలు, ఏ జ్ఞానము పొందలేము. కనుక ఫస్ట్ అన్నమయ్య కోసం శరీరం ఆరోగ్యంగా ఉండడం మొదలు పెడుతుంది, స్ట్రెంగ్తీగా తయారవుతుంది, దృఢంగా తయారవుతుంది. నెక్స్ట్ చెప్పుకొచ్చేటప్పటికి వేదన అనుపස්සన అంటే మన మనసులో ఎన్నో వేదనలు ఉంటాయి. అవి పైకి కనిపించవు, కానీ ఆ సూక్ష్మంగా ఉండే వేదనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శరీరాన్ని బాధిస్తూ ఉంటాయి. సైకోసోమాటిజం. శరీరం బాగుండాలంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సంతోషం సగం బలం అని చెప్తూ ఉంటాము. అంటే మనస్సు అనారోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండడం కుదరదు. గనక నెక్స్ట్ స్టెప్పులో మనస్సు హీల్ అవడం మొదలు పెడుతుంది. మరి ఈ వేదన అనుపස්සన, వేదనలు లేకపోతే ఎమోషన్స్ ఏమేమి ఉంటాయి మన లోపల? జరిగిపోయిన విషయాలు, మనల్ని కష్టపెట్టిన విషయాలు, లేదా కోపము, లేకపోతే ఇతరుల మీద ఆక్రోశము, ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి మన లోపల. చెప్పుకోలేము, చూపించుకోలేము, అన్నీ కూడా సప్రెస్ చేసి పెట్టేస్తాం లోపల, మనసు లోపల. ఎప్పుడైతే సప్రెస్ చేసి పెట్టేస్తామో అవన్నీ కూడా అక్కడ గూడు కట్టుకొని ఉంటాయి. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఈ అక్కర్లేనివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనలో నుంచి బయటకు వెళ్ళిపోవడం మొదలు పెడతాయి. అందుకే కొంతమంది ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేస్తూ ఉన్న ప్రాసెస్లో బాగా ఏడ్చేస్తారు. వాళ్ళకి సంబంధమే ఉండదు, కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు కోపం ఎక్కువైపోయిందండి అంటారు. అది కోపం కాదు. ఎన్నో దగ్గరలా కోపం పడాల్సిన పరిస్థితుల్లో కోపగించుకోవడం కుదరక ఆపిపెట్టి ఉన్న కోపాలు ఉంటాయి. అవి కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. సపోజు మన మేనేజర్ ఉండొచ్చు, బాస్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గరే ఎదురు చెప్పలేం. మన ఉద్యోగ ధర్మం, మనం కష్టపడాల్సిందే. అటువంటి దగ్గరలా మనం ఆపేస్తాము. అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. వేదనలు హీల్ అయిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆ హీల్ అయ్యే ప్రాసెస్లో ఆ సిమ్టమ్స్ కనిపిస్తే వాటిని గమనిస్తూ ఉండాలి.
అంతేగాని నాకు ఏడుపు వచ్చేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది, అనీజీగా ఉంది అనుకోవద్దు. ఆ కాసేపు అనీజీనెస్ ని సహనంగా గమనిద్దాం. ఎప్పుడైతే వేదనలు క్లియర్ అయిపోయాయో నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అన్నమాట. చిత్తం, చిత్తానుపස්සన అని చెప్తాడు బుద్ధుడు. మరి ఫస్ట్ ఈ చిత్తం అంటే ఏంటి, దాని మీనింగ్ తెలుసుకుంటాం. మన లోపల చిన్న బ్రెయిన్ ఉంటుంది, ఇది ఫిజికల్ ఫామ్. యాస్ట్రల్ ఫామ్ ఏంటి, చిత్తము. దీని గురించే పతంజలి మహర్షి ఏం చెప్తారంటే యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు. అంటే ధ్యాన యోగం చేస్తే, ధ్యానం చేస్తే చిత్తంలో ఉండే వృత్తులన్నీ నిరోధమైపోతాయి అని చెప్తారు. అసలు చిత్తంలో ఏముంటాయి, దానిలో నుంచి వృత్తులు అంటే ఇంకా పుట్టే ఆలోచనలు ఏంటి, ఇవి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే గనక 5 సంవత్సరాల వయసు నుండి మనకి అన్ని విషయాలు గుర్తుంటాయి, దానికి ముందు గుర్తుండవు. దానికి ముందు చిన్నపిల్లల్ని ఏం చెప్తాం, పిల్లలు దేవుడితో సమానం అని చెప్తాం. అంటే ఆ చిత్తంలో ఇంకా కుప్ప చేరలేదు అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా లోపలికి వెళ్తూ చిత్తంలో చేరుతూ ఉంటాయి, అన్ని మాట్లాడుతూ ఉంటాం ప్రపంచ విషయాలు. ఇక్కడ 95% చెత్తే ఉంటది, మనకు కావాల్సింది 5%. చిత్తంలో ఉంటాయి కాబట్టే మనకి గుర్తుంటది, జ్ఞాపక శక్తి ఉంటది. చిత్తంలో లేని విషయం మనకి గుర్తుండదు. ఇక్కడ మనం చూస్తే గనక ఇది ఫుల్ అయిపోతూ వస్తుంది, వయసు పెరగను ఎప్పుడైతే మనం ధ్యానం చేయలేదో, అన్ని లోపల వేసుకున్నామో, క్లీన్ చేయలేదో, కొన్నేళ్లకి ఏమవుతుంది, నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అని చెప్తాం. ఎందుకు తగ్గుతుంది, ఎవ్వరికి తగ్గదు. అలాగే ఇంకా ఎక్కువైపోతే ఆల్జీమర్స్, అమ్నేషియా ఇవన్నీ కూడా వస్తాయి ఖాళీ లేక. మన సెల్ ఫోన్ లాగా మనం ఏం చేస్తాం, సెల్ ఫోన్ని వేస్తూ ఉంటాం, రకరకాలు వాట్సాప్ మెసేజీలు, ఫొటోస్, కాంటాక్ట్స్ అన్నీ వేస్తూ ఉంటే ఫోన్ ఏం చెప్తుంది, స్టోరేజ్ ఫుల్, డిలీట్ చేయండి అని చెప్తుంది, లేకపోతే స్పేస్ ఉండదు అని చెప్తుంది. అలాగే చిత్తము ఫుల్ అయిపోతూ ఒక స్టేజ్కి వచ్చాక ఏం చెప్తుంది, మెమరీ తగ్గుతుంది, జాగ్రత్త అని చెప్తుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, లోపల ప్లేస్ లేదు అని చెప్తుంది. ఇది చిత్తం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ చిత్తంలో ఉండే అక్కర్లేని విషయాలు ఖాళీ అయిపోతాయో, వాటిల్లో నుంచి పుట్టే వృత్తులు లేకుండా ఉంటాయి. ఈ వృత్తులు అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. నేను 10 సంవత్సరాల క్రితం ఒకరితో గొడవ పెట్టుకున్నాను. ఈరోజు రోడ్లో వెళ్తుంటే కనపడ్డారు. వెంటనే ఏం గుర్తొస్తుంది, ఆ రోజు జరిగింది మొత్తం సినిమా గుర్తొస్తుంది. ఇంకా కూడా ఏమనుకుంటాం, నేను ఇంకా ఆ రోజు ఇంకా కాస్త తిట్టు ఉండాల్సింది, ఇది అడుగు ఉండాల్సింది, అది మర్చిపోయాను, ఇలా డీల్ చేసి ఉండాల్సింది అని మళ్ళీ మళ్ళీ మనం వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఒక విషయం నుంచి మళ్ళీ ఎన్నో పుట్టుకొని వస్తాయి, ఫార్మేషన్ ఆఫ్ థాట్స్, వృత్తులు అని చెప్తాం. ఎప్పుడైతే ఆ విషయమే ఖాళీ అయిపోయిందో, దాంట్లో
ఉంటే వృత్తులేవి కూడా ఫామ్ అవ్వం అన్నమాట. కనుక యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పాడు. ఆ వృత్తులన్నీ కూడా నిరోధమైపోతాయి ధ్యానంతో. ఇది అంతఃకరణాల్లో కూడా చెప్పారు మనకి. అంటే మనో బుద్ధి చిత్త అహంకారాలు అంతఃకరణాలు అని చెప్తారు. ఈ నాలుగిటిని కలిపి ఫారినర్స్ మైండ్ అని చెప్పారు. కానీ భారతీయ ఋషులు ఏం చెప్పారు? ఇది ఒకటి కాదు 4 అని చెప్పి దాన్ని విభజించి చూపించారు. మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధి మంచి చెడు విచక్షణ చెప్తుంది. చిత్తం ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకున్నాం. అహం అహం అంటే నేను అనే భావనతో ఉంటాం. ఈ అహం రావణాసురుల్లా కాక రాముళ్ళ ఉండాలి. అంటే పెద్ద ఐలాగాక చిన్న ఐలా ఉండాలి అని చెప్తారు. ఇక్కడ కూడా మనకి చిత్తం గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చిత్తం గురించి ఇంకా 1-2 విషయాలు తెలుసుకుంటాం. ఈ హీలింగ్ జరిగేటప్పుడు ఎలా ఉంటాయి మనకి సిమ్టమ్స్ అంటే, ధ్యానం చేస్తూ ఉంటాం, శ్వాస గమనిస్తూ ఉంటాం, కానీ గంట సేపు కూర్చున్నా గంట సేపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. శ్వాస గమనించినా కూడా తగ్గవు. కానీ శరీరం బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కూర్చోవడానికి ఎంతసేపు కూర్చున్నా. అంటే చిత్తంలో ఉండే చెత్తంతా ఖాళీ అయిపోయేటప్పుడు అవన్నీ మన నోటీస్కి వస్తూ ఉంటాయి. కానీ అందరూ ఏమనుకుంటారు, నేను ధ్యానం సరిగా చేయట్లేదు, నాకు కుదరట్లేదు అనుకుంటారు. కాదు, అది ప్రాసెస్ జరుగుతూ ఉంది, క్లీన్ అవుతూ ఉంది. ఓపిక్గా సహనంగా కూర్చోవాలి. బాడీ సపోర్ట్ చేస్తుందంటే అది ప్రాసెస్ జరుగుతుందని అర్థం. ఎలా జరుగుద్ది ప్రాసెస్ అంటే, ఒక కబోర్డ్ ఉంది, కబోర్డు క్లీన్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, కబోర్డ్ అంతా ఖాళీ చేస్తాం. ఖాళీ చేసి క్లీన్ చేసుకొని చక్కగా పేపర్స్ వేసుకొని కావాల్సినవి లోపలికి పంపించి అక్కర్లేని తీసేస్తాం. అలాగే మన చిత్తంలో ఉండే మొత్తం విషయాలు బయటికి తెచ్చేస్తుంది. తెచ్చేసి అక్కర్లేని పంపించి అవసరం ఉన్నవి లోపల మళ్ళీ స్టోర్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇంకొక సిమ్టమ్ కూడా వస్తుంది. ఏంటి అంటే, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అనేలాగా అన్నీ మర్చిపోతుంటాం. టెంపరీగా, చాలా టెంపరీగా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రమే. కానీ ఆ నెక్స్ట్ స్టేజీలో మనకి మెమరీ చాలా ఇంక్రీజ్ అవుద్ది. దీనికన్నా 3 రెట్లు 4 రెట్లు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్టోరేజ్ వచ్చింది కదా, మనకి క్లియర్ అయింది కదా. కాబట్టి ఇవి జరిగేటప్పుడు, ఈ సిమ్టమ్స్ వచ్చేటప్పుడు ఓపిక్గా కూర్చొని ఉండాలి, బాగా ధ్యానం చేయాలి. చిత్తం హీల్ అయిపోతుంది. చిత్త నుపස්සన అని చెప్పాడు. గమనిస్తూ ఉండాలి అన్నిటినీ. ఏమనుకున్నాం, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉన్నది ఉన్నట్టు గమనిస్తుండాలి. ఎప్పుడైతే కాయానుపස්සన, వేదానుపස්සన, చిత్తానుపස්සన 3 శరీరాల్లో ఉన్న ఇంత చెత్త ఖాళీ అయిపోయిందో, అక్కర్లేనివన్నీ ఖాళీ అయిపోయిందో, మరి మన థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి, అంటే మన శక్తి అంతా కూడా కూడుకొని ఒక దగ్గరికి వస్తుంది ఆజ్ఞా చక్రానికి. అప్పుడు థర్డ్ ఐ యాక్టివేషన్. ఇది విపස්සన అని చెప్పారు. పස්සన అనే పదం పశ్యతి అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే చూడడం, 3వ కన్నుతో చూడడం. పసన అంటే చూడడం, విపස්සన అంటే విశేషంగా చూడడం. అంటే దీనిలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ థర్డ్ ఐ యాక్టివేషన్,
సెకండ్ స్టేజ్ థర్డ్ ఐ కంటిన్యూషన్, థర్డ్ స్టేజ్ థర్డ్ ఐ కంప్లీషన్. అంటే ఫస్ట్ కలర్స్ కనపడతాయి, యాక్టివేట్ అయినప్పుడు కొన్ని అలల రూపంలో కనపడతాయి, వైబ్రేషన్స్. నెక్స్ట్ స్టేజీలో మనకి దృశ్యాలు కనపడతాయి, సౌండ్స్ వినపడతాయి, కొంతమందికి ఫ్రాగ్నెన్సెస్. మహానుభావులు వచ్చినప్పుడు మంచి విభూది స్మెల్ అంటే రమణ మహర్షి, కాఫీ స్మెల్ అంటే మహావతార్ బాబాజీ. ఇట్లా ఫ్రాగ్నెన్సెస్ అద్భుతంగా వస్తాయి. అంటే మహానుభావులు వచ్చారు, వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని తీసుకుంటాము. మనకు తెలుసు, పూజ చేసిన, అలాగే స్తోత్రాలు చదివిన, మంత్ర జపం చేసిన ఏ దేవుడు దిగిరాడు. అదే ధ్యానం చేస్తే, తపస్సు అని చెప్పుకున్నాం, ఆ కాలంలో ధ్యానం చేస్తే దేవుళ్ళు దిగొస్తారు. ఏం వరం కావాలి అని అడుగుతారు, మనకి జ్ఞానాన్ని ఇస్తారు. నచికేతుడికి యమధర్మరాజు సరస్వతి జ్ఞానం ఆఫ్టర్ డెత్, ఆ జ్ఞానం గురించి మొత్తం చెప్పాడు థర్డ్ ఐలో. అలాగా మహానుభావులు వస్తారు, మనకి కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తారు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి, చెప్పింది చెప్పినట్టుగా వినగలగాలి, ఆ ఫోకస్ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పిని మనం అర్థం చేసుకుంటాం సరిగ్గా. ఎప్పుడైతే థర్డ్ ఐ కంప్లీట్ అవుతుందో ఫోర్త్ ఐగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే దివ్య చక్షువు జ్ఞాన చక్షువుగా మారిపోద్ది. ఇంకా థర్డ్ ఐ అవసరం కూడా లేదు. యూనివర్స్ నుంచి వచ్చే జ్ఞానం, బుక్స్ నుంచి వచ్చే జ్ఞానం, ఇతరులు ఇచ్చే జ్ఞానం అంతా కూడా ఈజీగా గ్రాస్ప్ అయిపోతుంది మనకి. అంటే త్రూ థర్డ్ ఐ కూడా అవసరం లేదు. ఈ 3 స్టేజెస్ జరిగేటప్పుడు మరి మనకొచ్చే కన్ఫ్యూషన్స్, మనకొచ్చే డైవర్షన్స్ కూడా ఇక్కడ తెలుసుకుంటాం. ఇది ఒక విషయంలో బెనిఫిట్స్ తో పాటు మనకి వచ్చే డైవర్షన్స్, మనకొచ్చే కన్ఫ్యూషన్స్ గురించి కూడా కరెక్ట్ గా తెలుసుకుంటే ఆ పాత్రలో మనం ఈజీగా వెళ్ళిపోతాం అన్నమాట. ఎక్కడ స్ట్రక్ అవ్వం. మనకి ఇక్కడ వచ్చే పరీక్షలు అనుకోండి, కన్ఫ్యూషన్స్ ఏంటి అంటే గనక, ఇక్కడ ఆస్ట్రల్ బీయింగ్స్, ఆస్ట్రల్ మాస్టర్స్, ఇవి గమనించుకోవాలి. ఆస్ట్రల్ బీయింగ్స్ అంటే సూక్ష్మ జీవులు, ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే సూక్ష్మ మాస్టర్స్, సూక్ష్మ లోకపు మాస్టర్స్ అని అర్థం. అట్లాగే ఈ ఆస్ట్రల్ బీయింగ్స్, సూక్ష్మ జీవులు ఎక్కడ ఉంటారు అంటే సూక్ష్మ లోకాల్లో ఉంటారు. ఈ సూక్ష్మ లోకాల్లో ఉండే వాళ్ళు ఎవరు అంటే, ఈ భూమి మీద శరీరం వదిలేసి సూక్ష్మ లోకాలకి వెళ్ళి అక్కడ జీవిస్తూ రెస్ట్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు. మరి సూక్ష్మ లోకాల్లో మాస్టర్స్ ఉంటారా అంటే పెద్దగా ఉండరు. జస్ట్ వాళ్ళని గైడ్ చేసే మాస్టర్స్ ఉంటారు. సూక్ష్మ జీవులని గైడ్ చేసే మాస్టర్స్ ఉంటారు, మనల్ని గైడ్ చేసే మాస్టర్స్ ఉండరు. మరి ఆస్ట్రల్ మాస్టర్స్ ఎక్కడ ఉంటారు అంటే కారణ లోకాల్లో, మహాకారణ లోకాల్లో ఉంటారు. సూక్ష్మ లోకాల్లో ఉండరు. కనుక మనం ఎప్పుడు కూడా కారణ మహాకారణ లోకాల మాస్టర్స్ తో, ఆ లోకాల ఫ్రీక్వెన్సీస్ తో కనెక్ట్ అయి ఉండడానికే ప్రయత్నించాలి. మరి ఈ సూక్ష్మ జీవులు, ఆస్ట్రల్ బీయింగ్స్ ఏం చేస్తారు అంటే, మన ఆరా చూడడం వాళ్ళకి తెలుసు గనక, ఆరాలో మన ఆలోచనలు, మన ఆలోచన విధానాలు, మన క్రేజ్, ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఉండే
క్రేజ్, థర్డ్ ఐ మీద మనకు ఉండే క్రేజ్. అలాగే స్వార్థం లేదా నేను గొప్ప ఇట్లాంటివి ఉంటే కనుక మన ఆహారాల్లో గమనిస్తారు. గమనించి మనకి కొన్ని రాంగ్ గైడెన్స్ ఇస్తారు. ఎలా అంటే నువ్వు ధ్యానం చేయక్కర్లేదు, నువ్వు పెద్ద మాస్టర్ అయిపోయావు అని చెప్తారు. అలాగే ఇంకొన్ని చెప్తారు, భౌతికంగా మనకి కొన్ని మంచి చేసినట్టు చెప్పి టిప్స్ ఇచ్చి మనల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడము, లేతే రాంగ్ గైడ్ చేయడము, ఆడుకుంటారు. కంట్రోల్ కూడా కాదు, ఆడుకుంటారు. అంటే మనకు కొంచెం తోకుంటే వాళ్ళకి ఇంకా తోకుంటుంది అనమాట. వాళ్ళకి అదొక గేమ్. కనుక ఎప్పుడు ధ్యానంలో క్రేజ్ లేకుండా, అంటే థర్డ్ ఐ దగ్గర సాధన దగ్గర బాగా సాధన చేయండి, కానీ ఇటువంటి విషయాల దగ్గర క్రేజ్ లేకుండా ఉంటే మనము ఆస్ట్రల్ మాస్టర్స్తో కనెక్ట్ అయితే మనకి ఎంతో మేలు జరుగుతుంది. కనుక కొంచెం అవేర్గా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి కూడా టార్కోమ్ సెరేడారియన్ గారు ఒక మాట చెప్తారు, వీలైతే సూక్ష్మ లోకాలు టచ్ చెయ్యొద్దు, పై స్థితుల్లో ఉండమని చెప్తారు. ఎప్పుడైతే పైన లోకాలతో ఉంటామో మనము శక్తి జ్ఞానం ఎక్కువగా పొందుతాము. అలాగే వచ్చిన వాళ్ళు ఆస్ట్రల్ మాస్టర్సా ఆస్ట్రల్ బీయింగ్సా ఎట్లా తెలుసుకోవాలి, ఇది కూడా మనం చూద్దాం. ఒక బుద్ధుడు వచ్చాడు, ఆయన బుద్ధుడా కాదా ఎట్లా తెలుసుకోవాలి అంటే, మహానుభావులు వచ్చినప్పుడు ఎనర్జెటిక్ గా ఉండొచ్చు, అలాగే ప్లెసెంట్ గా చాలా హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు, లేకపోతే ఫ్రాగ్నెన్సెస్ ఉండొచ్చు, కాంతి ఉండొచ్చు. ఇలా వాళ్ళని మనం కనుక్కోవచ్చు. అదే ఎనర్జీ లేకుండా, ఏ ప్రశాంతత లేకుండా, ఏం పెద్దగా మనకి ఫీలు లేదు అంటే వాళ్ళు ఆస్ట్రల్ బీయింగ్స్. సపోజ్ నిజమైన బుద్ధుడైతే గనక మీరు మీ పేరేంటి, మీరెవరు అని అడిగితే ఆస్ట్రల్ బీయింగ్స్ అయితే పారిపోతారు, బుద్ధుడైతే చక్కగా మనకి గైడ్ చేస్తాడు. ఆయన రూపం చూపిస్తాడు, స్టడీగా నిలబడతాడు. ఇంకా ఆయన చెప్పింది వినాలంటే ఇంకా శక్తి కావాలి. దృశ్యం శ్రవణం, చూడటం కంటే వినడానికి ఎక్కువ శక్తి కావాలి. కాబట్టి ఇవి తెలుసుకుంటే ఈ స్టేజీ కూడా సక్సెస్ఫుల్ గా మనకు కావాల్సినవి అన్ని తెలుసుకొని ఇంకా శక్తివంతంగా ఇంకా జ్ఞానంతో మళ్ళా ముందుకెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి మరి మన 3 శరీరాల్లో ఇంత క్లీన్ జరిగింది, ఇంత హీలింగ్ జరిగింది, అలాగే 3వ కన్ను ఎన్నో జ్ఞానాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆటోమేటిక్గా దమ్మానుపස්සన, నేనెందుకు పుట్టాను, తిని నిద్రపోవడం కోసమే పుట్టానా, 10 రూపాయలు సంపాదించుకోవడమే పుట్టానా, ఒక 2 పిల్లల్ని కని పెంచి ఆ ఇద్దరు బాధ్యత చేశానా, ఒక కుటుంబాన్ని రన్ చేశానా, ఇంతేనా, దీనికోసమే పుట్టామా, పునరపి జననం పునరపి మరణం కాదు, ఇంకేదో చేయడానికి పుట్టాను, ఏదో ఒక కారణం ఉంటది, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుంటాం. ఇదే ధర్మానుపස්සన. బుద్ధుడు దీన్ని ధమ్మానుపස්සన అని చెప్పాడు. మన ధర్మం, మన ఆత్మధర్మం, ఈ ప్రపంచంలో ఏదో చేయడానికి వచ్చామనే ధర్మం తెలుసుకోవడం మొదలు పెడతాం. ఆ ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడతాం. సామాన్యంగా ఒక పశువుల పుట్టి జీవించి చనిపోము, ఒక దైవంలా జీవిస్తాము, ధ్యానం చేస్తాం, బుక్స్ చదువుతాము, సజ్జన సాంగత్యం చేస్తాము, అలాగే
ఇతరులకి ఎంతో కొంత మనకి వీలైన సేవ చేస్తాము. తన్ మన్ ధన్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అహింసా జగత్ ఎంతైనా సాధించచ్చు ఈ శరీరంతో. ఈ ఆత్మ శరీరాన్ని తెచ్చుకున్న పర్పస్ చేయగలుగుతాము కనుక అంత సింపుల్ గా జీవించక్కర్లేదు. ఎంతో సాధించి జీవించి తృప్తిగా హాయిగా పైలోకాలకి వెళ్ళిపోవచ్చు, ఉన్నత లోకాలకి చేరుకోవచ్చు. మళ్ళీ ఈ కిండర్ గార్డెన్ అనే భూమికి రావక్కర్లేదు. కనుక మనం ఈ ధమ్మానుపස්සన అనేది తెలుసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ 5 రకాల ధర్మానుపස්සన ఎలా చేయాలి అని బుద్ధుడు మనకి తెలిపించారు. మనకి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి బుద్ధుడు చెప్పినవే ఇంకా కొన్ని షేర్ చేసుకుంటాము. 4 విషయాలు ఇచ్చారు అద్భుతమైనవి. ఆరోగ్య పరమాలాభ, సంతుష్టి పరమం ధనం, విశ్వాస పరమాజ్ఞాతి, నిర్వాణం పరమం సుఖం. ఈ 4 విషయాలు బుద్ధుడు చెప్పారు. ఏమనుకుంటాం మనం? ఒక వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ప్రమోషన్ డబ్బు సంపాదిస్తే లాభం అనుకుంటాం, లేదా ఏదన్నా వస్తువులు వస్తే లాభం అనుకుంటాం. కానీ ఆరోగ్య పరమలాభ, ఆరోగ్యమే పరమ లాభము, పెద్ద లాభము. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. కనుక ఫస్ట్ ఆరోగ్యం అవసరము. సింపుల్ గా తీసుకుంటాం, ఏముంది అని కాదు, ఆరోగ్యమే పరమ లాభం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరోగ్య పరమలాభ, సంతుష్టి పరమం ధనం. అంటే సంతృప్తిగా జీవించాలి, అదే పరమధనం. ఎందుకు అంటే ఒక కోటీశ్వరుడు ఉంటాడు, సరిగ్గా నిద్ర పట్టదు, ప్రశాంతత లేదు, తృప్తిగా తినడు, జీవితం సరిగ్గా గడపలేడు, లేదా అందరితో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అసంతృప్తిగా ఉండడము, అసహనంగా ఉండడము. ఏం లాభం ఉంది మనకి? కనుక ఉన్న వాటితో అన్నిటితో ఎంజాయ్ చేస్తూ మన వసతిలో అందరికీ దానం ధర్మము చేస్తూ హాయిగా జీవిస్తే, సంతృప్తిగా జీవిస్తే పరమం ధనం అని చెప్పాడు. ఒక చిన్న ఇంట్లో కూడా తృప్తిగా బతుకుతున్న వాళ్ళు, హాయిగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక సంతుష్టి పరమం ధనం. మూడోది విశ్వాస పరమాజ్ఞాతి. విశ్వాసం మనకి పరమ బంధువు. గట్టి నమ్మకంతో ఉండడము, మన మీద మనం నమ్మకంతో ఉండడము, మన సాధనల మీద మనం నమ్మకంతో ఉండడము. ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో అదే మనకి బంధువు అని చెప్పాడు. ఇతరులు మన రక్త సంబంధాలు బంధువు కాదు, మన విశ్వాసమే బంధువు. 4వది నిర్వాణం పరమం సుఖం అని చెప్పాడు. నిర్వాణం అంటే ఏంటి? ముక్తి, మోక్షం, అపవర్గం, నిశ్రేయస్సు, ఎన్లైటన్మెంట్, ఇవన్నీ కూడా గంతవ్యం, ఇవన్నీ కూడా నిర్వాణం అని చెప్పబడింది. ఎప్పుడైతే ముక్తి స్థితిలో ఉంటామో అదే పరమ సుఖం అని చెప్పాడు. మరి ముక్తి అంటే ఏంటి? విడుదల. దేని నుంచి విడుదల? ఈ శరీర భావన నుంచి విడుదల, నేను మనస్సు అనే దాని నుంచి విడుదల, నేను బుద్ధిని అనే దాని నుంచి విడుదల, ఈ ప్రపంచమే శాశ్వతం అనే భావన నుంచి విడుదల, ఈ కుటుంబం, ఈ పిల్లలు, ఈ భార్య, ఈ భర్త, వీళ్ళే నాకు శాశ్వతం అనే దాని నుంచి విడుదల,
ఈ ఇల్లు నాది అనే దాని నుంచి విడుదల. ఎక్కడైతే వీటిలో ఉంటామో దుఃఖం, భయం ఉంటుంది, వాటి నుంచి విడుదల. అంటే మరి ఇవన్నీ కావాలా వద్దా అంటే అన్నీ కావాలి, అన్నీ ఉండాలి కూడా, కానీ వాటిలో ఇరుక్కోకుండా ఉండాలి. అంటే ఇరుక్కున్న వాటిల్లో నుంచి బయటికి రావాలి, కొత్తగా ఇరుక్కోకుండా ఉండాలి. ఇదే ముక్తి, మోక్షం. సింపుల్. కనుక బుద్ధుడు నిర్వాణం పరమం సుఖం అని చెప్పాడు. కృష్ణుణ్ణి ఏం చెప్తాం? పద్మపత్రమివాంబస అని చెప్తాం. అంటే తామర ఆకు మీద నీటి బొట్లా జీవించడం. ఆకు మీద ఉన్నాడు కానీ అతుక్కోలేదు, తిరుగుతా ఉంటది బొట్టు. కృష్ణుడు కూడా అన్నిటితో ఉన్నాడు, రాజ్య పరిపాలన చేశాడు, ద్వారకని పరిపాలించాడు. అలాగే అష్టభార్యలు ఉన్నారు, యుద్ధాలు చేశాడు, ఫ్లూట్ వాయించాడు, డాన్స్ చేశాడు గోపికలతో, అన్ని చేశాడు, రాయబారం చేశాడు, రథసారథిగా ఉన్నాడు. కానీ ఎక్కడ కృష్ణుడు చిక్కుకోలేదు. అంటే అట్లా మనం కూడా ఈ భూమి మీద తామరాకు మీద నీటి బొట్టులా జీవించడమే నిర్వాణం, మోక్షంలో జీవించడము. కృష్ణుల్లా జీవించాలి. లోపల బుద్ధత్వం, బయట ఎంజాయ్మెంట్. అలాగా మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చెయ్యాలి, భగవద్గీత చదవాలి, బుద్ధుడు చెప్పినవన్నీ కూడా చదవాలి. బుద్ధుడు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పారు. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష అని చెప్పాడు. వీటిని బ్రహ్మ విహారాలు అని చెప్పాడు. బ్రహ్మ అంటే ఎవరు? ఒక ఆత్మ పాటించాల్సినవి అని బ్రహ్మ విహారాలు అని చెప్పాడు. ఒక ఆత్మ, ఒక పురుషుడు, ఒక బ్రహ్మ, ఏదైనా ఒకటే, పదాలు మారుతుంటాయి. మైత్రి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మొత్తం భూతకోటి, జీవకోటి, జీవరాశితో ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే జంతువులతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇతర మతాల వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు, ఇతర భాష ఏదున్నా అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆడవారితో, మగవారితో, చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మిస్యూజ్ చేయకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫ్రెండ్షిప్ అదొక మంచి భావం, అదొక మంచి ఫీల్. అలాగే మనకన్నా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. డబ్బున్న వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? స్వార్థం కోసం కాదు, మన సొంత అవసరాల కోసం కాదు. ఎప్పుడైతే ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేస్తామో వాళ్ళ మూలంగా సమాజానికి మంచి చేయొచ్చు, వాళ్ళ చేత దానం ధర్మం చేయించచ్చు, మంచి పనులు చేయించచ్చు, పిరమిడ్లు కట్టించచ్చు, అన్నదానం చేయించచ్చు. కనుక మనకన్నా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి, అన్నిటితో అందరితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి. ఇది మైత్రి. కరుణ, కరుణ ఎవరి మీద చూపించాలి? మనకన్నా లేని వాళ్ళ మీద, భౌతికంగా లేని వాళ్ళ మీద భోజనం పెట్టడం, భోజనం పెట్టి ధ్యానం నేర్పించడం, వాళ్ళకి కావలసినవి ఏమన్నా, ఒక విద్య అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు, అక్కడ అవసరాలకి చేయడం, ఇది కరుణ అనిపించుకుంటుంది. అదే గనక మనం ఆడంబరాల కోసం అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకొని చూపించుకొని గొప్పలు చెప్తే అది కరుణ కాదు. ఉన్నోళ్ళకి భోజనం పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఉంది, పెట్టుకోవచ్చు, కానీ అది కరుణ కాదు. లేనోడి మీద చూపించడమే కరుణ అవుతుంది. కనుక మైత్రి, కరుణ భౌతికంగా లేని వాళ్ళ మీద చూపించాలి. ముదితము అంటే ఆధ్యాత్మికంగా
మనతోటి కోమాస్టర్స్ ఉంటారు. వాళ్ళని చూసి ఈర్ష్య పడకూడదు, ఇన్సెక్యూర్ ఫీల్ కాకూడదు. అలాగే మన సీనియర్ మాస్టర్స్ ఉంటారు. ధ్యానం నేర్చుకొని ఉంటాం, జ్ఞానం పొంది ఉంటాం, లేక వాళ్ళతో పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాళ్ళని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు చూపకూడదు. వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. స్పిరిచువల్గా వినయంగా ఉండాలి. ఒబిడియన్స్. ఎందుకు అంటే వినయం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. విద్యా వినయం దదాతి. ఈరోజు మనం జ్ఞానం పొందాము అంటే వినయంతో ఉండాలి. మన కో మాస్టర్స్ దగ్గర, మన సీనియర్ మాస్టర్స్ దగ్గర. భౌతికంగా ఉండే అరిషడ్ వర్గాలు లేకుండా ఉండాలి. ఇది ముదితము. అలాగే స్పిరిచువల్ గా తక్కువ స్థితిలో ఉంటారు మనకంటే. మనల్ని క్వశ్చన్ చేస్తుంటారు, మనల్ని హేళన చేస్తుంటారు, మనతో డిస్కస్ చేస్తుంటారు, ఆర్గ్యూ చేస్తుంటారు. వాళ్ళతో కొంచెం అలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఉపేక్ష అని చెప్తాడు. అంటే వాళ్ళతో మాట్లాడొద్దు అని కాదు, కొంచెం దూరంగా ఉండాలి. అంటే ముట్టనట్టు ఉండాలి. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. దీనికి బుద్ధుడు ఏం చెప్తా అంటే, జ్ఞాని నాలుక లాంటి వాడు, అజ్ఞాని గంట లాంటి వాడు అని చెప్తాడు. ఒక సాంబార్ ఉంది, సాంబార్లో గంట ఉంటది, కానీ దానికి రుచి తెలియదు. అజ్ఞాని గంట లాంటి వాడు, జ్ఞాని నాలుక లాంటి వాడు. సాంబార్ ఇంత తీసుకొని ఇట్లా అనుకున్నా సరే నాలుగుకి రుచి తెలుస్తుంది. అంటే జ్ఞానికి జ్ఞానం రుచి తెలుసు, జ్ఞానం అంటే తెలుసు, కానీ గంటకి తెలియదు. కనుక అజ్ఞానంతో ఉన్న వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, దూరం మెయింటైన్ చేయాలి. ఇది ఉపేక్ష అని చెప్పాడు. వాళ్ళతో ఆర్గ్యూకి, వాదులాటకి, డిస్కషన్స్కి దిగకూడదు. మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మనకు డిస్టర్బ్ అవుతుంది. ఇవి బ్రహ్మ విహారాలు. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రిరత్నాలు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అంటే బుద్ధ కమ్యూనిటీలో ఉండాలి. బుద్ధత్వంతో ఉండాలంటే బుద్ధి తెలిసిన వాళ్ళతో కలిసి ఉండాలి. బుద్ధం శరణం గచ్చామి. ఎప్పుడైతే బుద్ధుళ్ళ లాంటి వ్యక్తులతో కలిసి ఉంటామో మనం కూడా బుద్ధుడవుతాం, మనం కూడా బుద్ధితో ఉంటాం. బుద్ధిలో హై స్థితి కనుకే బుద్ధుడు అన్నారు. ఆయన పేరు గౌతముడు. మరి బుద్ధుడు ఎట్లా అయ్యాడు? బుద్ధిలో హై స్థితిలో ఉన్నాడు కనుక. లోపల బుద్ధత్వం, బయట కృష్ణతత్వం. ఇది బుద్ధం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి అంటే మన ధర్మం ఏంటో తెలుసుకొని ఆ ధర్మంతో జీవిస్తూ ఉండడమే ధర్మం శరణం గచ్చామి. ఒక్కొక్కరికి వాళ్ళకి సంబంధించిన ధర్మం ఒకటి ఉంటుంది, ఎందుకో పుట్టుంటారు. ఆ ధర్మంతో ఉంటే ధర్మం శరణం గచ్చామి. ఆ ధర్మాన్ని శరణు వేడుకోవాలి, ఆ బుద్ధిని శరణు వేడుకోవాలి. సంఘం శరణం గచ్చామి. సంఘానికి ఏదో ఒకటి చెయ్యాలి. మొత్తం సంఘం నుంచే కదా తీసుకుంటున్నాం, ఈ సంఘంలోనే పుట్టాం. సంఘం మొత్తం మనకి ప్రొవైడ్ చేస్తుంది. పొద్దున పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ నుంచి చదువుకోవడం, ట్రీట్మెంట్, ఈ శరీరానికి వ్యాధి వస్తే ట్రీట్మెంట్, ప్రొవిజన్ షాప్స్, కాలేజెస్, థియేటర్స్, హోటల్స్, ఏది ఆఫీసులు, ఉద్యోగ వ్యాపారాలు,
కుటుంబం కావాల్సిన అవసరాలు మొత్తం ఈ సంఘమే ప్రొవైడ్ చేస్తుంది. అటువంటి సంఘానికి మన వంతుగా మనం ఏదన్నా చెయ్యాలి. సంఘం శరణం గచ్చామి, సంఘంతో కలిసి ఉండాలి, సంఘానికి ఏదన్నా చెయ్యాలి. ఇది ఆరోగ్యకరమైన ఆలోచన రీతి, ఆరోగ్యకరమైన జీవన విధానము. ఇవి 3 కూడా మనం తెలుసుకొని పాటించాలి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, త్రిరత్నాలు అని చెప్పి బుద్ధుడు మనకి ఈ 3 ఇచ్చారు. ఎస్ మాస్టర్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ ఓపికగా సహనంగా ఈ సెషన్ విన్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే బుద్ధుడికి ఇంత మంచి పాయింట్స్ని కాన్సెప్ట్లుగా ఇచ్చిన బుద్ధుల వారికి కూడా నా కృతజ్ఞతలు.